పాకిస్తాన్తో ఏదో ఒకటి తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. నిన్నటి నుంచి ఢిల్లీలో హాట్ గా సమావేశాలు కొనసాగనున్నాయి. కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ భేటీ కావడంతో పాకిస్తాన్ దిశగా ఏదో తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిన్న త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని ప్రధాని మోదీ చెప్పడం, ఇవాళ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కావడంపై కీలక నిర్ణయం ఉండే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ఈ కమిటీని సూపర్ కేబినెట్ గా పిలుస్తారు. CCPA భేటీ కావడం చాలా అరుదుగా జరుగుతోంది. 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత CCPA మీటింగ్ జరిగింది. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత మరోసారి CCPA సమావేశం జరిగింది. 2019లో పుల్వామాలో CRPF వాహనంపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కౌంటర్గా ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. అత్యంత కీలక సందర్భాల్లో మాత్రమే CCPA సమావేశమవుతోంది. ముఖ్యమైన రాజకీయ ఆర్థిక విషయాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక విధానాలు, అంతర్గత భద్రతా సమస్యలపై చర్చలు, నిర్ణయాలు ఉంటాయి. దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న అన్ని ఇష్యూస్ ని CCPA భేటీలో చర్చిస్తారు. పాకిస్తాన్తో ఏదో ఒకటి తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. నిన్నటి నుంచి ఢిల్లీలో హాట్ గా సమావేశాలు కొనసాగుతున్నాయి. కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ భేటీ కావడంతో పాకిస్తాన్ దిశగా ఏదో తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిన్న త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని ప్రధాని మోదీ చెప్పడం, ఇవాళ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కావడంపై కీలక నిర్ణయం ఉండే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న CCS భేటీపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, CCS భేటీ అలాగే CCPA భేటీ రెండు భేటీలు కూడా ముగిసాయి. ప్రస్తుతం కేబినెట్ భేటీ అనేది కూడా నడుస్తూ ఉంది. ప్రధానంగా CCPA అంటే కేబినెట్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ సంబంధించిన భేటీ పైన అందరి దృష్టి అంతా కూడా ఉంది. ఇది చాలా రేర్గా జరిగేటువంటి భేటీ ఉంటుంది. సూపర్ క్యాబినెట్గా దీన్ని పిలుస్తూ ఉంటారు. 2019లో లాస్ట్ టైం ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్కి సంబంధించిన భేటీ జరిగింది. అది కూడా పుల్వామా అటాక్ తర్వాత ఈ CCPA భేటీ అనేది కూడా జరిగింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు అది కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయంగా నెలకొని ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని CCPA భేటీ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు పుల్వామా అటాక్ జరిగిన తర్వాత 2019 ఫిబ్రవరిలో భేటీ అయింది. ఆ భేటీలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో మోస్ట్ ఫేవరబుల్ కంట్రీ హోదాను, పాకిస్తాన్కు ఉన్నటువంటి హోదాను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు అప్పుడు బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్ అనేది కూడా భారత్ నిర్వహించింది. అది కూడా CCPA భేటీ ముగిసిన తర్వాతే దాంట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల ప్రకారం కొన్ని అప్పుడు చర్యలు అనేది కూడా పాక్ పైన భారత్ దిగింది. ఇప్పుడు కూడా CCPA భేటీ అది కూడా పెహల్గాంలో టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డ తర్వాత, ఉగ్రదాడి తర్వాత ఈ భేటీ జరుగుతుండడం, అలాగే రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ CCPA భేటీ జరగడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే భారత్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. దౌత్యపరంగా ఇప్పటికే పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచడంతో పాటు కొన్ని నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు. దాంట్లో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సైట్లను, యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసేటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే ఇండస్ వ్యాలీకి సంబంధించి ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా ఇప్పటికే రద్దు చేస్తుంది. దాంతోపాటు అటారీ బార్డర్ను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు పాకిస్తాన్ పౌరులు ఎవరైతే దేశంలో ఉన్నారో వారికి సంబంధించి వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం కావచ్చు. దాంతో ఇక డిప్లొమాటిక్గా ఉండేటువంటి రాయబార కార్యకలాపాలను కూడా వెనక్కి తీసుకోవడం, ఇట్లాంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వేళ ఇప్పుడు CCPA భేటీ జరగడము, దాంట్లో కూడా 24 గంటల నుంచి 36 గంటల్లో పాక్ పైన సైనిక దాడి జరగవచ్చు అనేటువంటి అనుమానాలు పాకిస్తాన్ వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలోనే ఈ భేటీ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత గోప్యంగానే వాటికి సంబంధించినటువంటి అంటే CCPAలో ఎలాంటి అంశాలపైన చర్చ జరిగింది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి అంశాలపైన టాప్ సీక్రెట్గా
ఉంచుతారు. కానీ వాటికి సంబంధించి చర్యలు అనేది మాత్రం 1-2 రోజుల్లోనే ఎట్లాంటి చర్యలు తీసుకున్నారనే దానిపైన ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ కూడా ఇప్పటికే కనబడతా ఉన్నాయి. పాకిస్తాన్ ఒక భయంతో కూడినటువంటి అంశాలను వారు యుఎన్ దృష్టికి, అంటే ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లడము, ఐక్యరాజ్య సమితి దీంట్లో ఇంటర్వ్యూన్ కావాలి, పాకిస్తాన్ పైన సైనిక దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా యుఎన్ దీంట్లో జోక్యం చేసుకోవాలి, తాము న్యూట్రల్ ఏజెన్సీస్ తోటి కానీ న్యూట్రల్ ఎక్స్పర్ట్స్తో కానీ పహల్గావ్ ఘటనకు సంబంధించి విచారణకు తాము సిద్ధంగా ఉన్నామంటే అనేటువంటి ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా భారత్ తమ పైన ఆరోపణలు మోపుతుందంటూ కూడా వారు ముసలి కన్నీరు కార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పహల్గావ్ ఘటన జరిగిన తర్వాత 1-2 రోజుల్లోనే ఆ దేశం నుంచి బెదిరింపు మాటలు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ఎవరు కూడా మర్చిపోలేదు. ప్రధాని మోడీ రక్తాన్ని చీనాబ్ నదిలో ప్రవహింపజేస్తామనేటువంటి కామెంట్స్ వారి దగ్గర నుంచి వచ్చాయి. వాటితో పాటు కీలకంగా అణుబాంబులతోటి భారత్ పైన దాడులకు తాము సిద్ధంగా ఉన్నాం, 130 బాంబులను కూడా భారత్పై వేస్తామంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశాం. వీటిని కూడా మరవక ముందే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత నుంచి కూడా భారత్ వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఇప్పుడు భారత్ను దోషిగా భారత్ వైపు తప్పును నెట్టేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉంది. వాటన్నిటి తిప్పుకొట్టేటువంటి లక్ష్యంతో భారత్ ప్రణాళికలు అనేది కూడా సిద్ధం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే క్రూషియల్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఓవైపు CCPA మీటింగ్ జరిగింది, దాంతోపాటు క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా భేటీ జరిగింది. కీలకంగా పహల్గావ్ దాడి జరిగిన తర్వాత ఇది రెండో భేటీ. లాస్ట్ టైం ఏప్రిల్ 23వ తారీఖున జరిగింది. అప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సెక్యూరిటీ తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, యాంటీ టెర్రర్ ఆపరేషన్స్, వీటన్నింటిపైన కూడా చర్చలు జరిగాయి. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి పురోగతికి సంబంధించిన వాటిపైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న కూడా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. ఏకంగా ప్రధాని నిన్న చైర్ చేశారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తో కావచ్చు, అలాగే CDS పాల్గొన్నారు, త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు పాల్గొన్నారు. వీరితో పాటు అజిత్ దోవల్ కూడా మీటింగ్లో పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే ప్రధాని కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు, ఉగ్రవాదం పైన పూర్తి స్థాయిలో సైన్యం తీసుకునేటువంటి చర్యలకు వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అది పూర్తిగా సైన్యం చేతిలోనే ఉంది. వారికి ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము. వారికి సంబంధించినటువంటి ఎబిలిటీస్ పైన పూర్తి స్థాయి నమ్మకం, విశ్వాసం ఉన్నట్లుగా ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి భేటీలు కావచ్చు, పూర్తి స్థాయిలో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి హై టెన్షన్ వాతావరణాన్ని ఇంకొంత పెంచే విధంగానే ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఈరోజు వరుసగా 3 భేటీలు, ఒకటి CCPA భేటీ, CCS భేటీ, తర్వాత ఎకనామిక్స్ సంబంధించినటువంటి క్యాబినెట్ కమిటీ ఎకనామిక్స్ అఫైర్స్కి సంబంధించినటువంటి భేటీ కూడా ఈరోజు జరిగింది. ఇక క్యాబినెట్ భేటీ కూడా ఉంది కాబట్టి దాంట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా సైన్యానికి సంబంధించినటువంటి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు డిప్లాయ్మెంట్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి డ్రిల్స్ కావచ్చు, వీటన్నింటిపైన కూడా రివ్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్కి సంబంధించి మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యలతో పాటు మరికొన్ని చర్యలు తీసుకోవడము, అలాగే భారత్తో కలిసి వచ్చేటువంటి దేశాలకు సంబంధించినటువంటి మద్దతును తీసుకోవడము, అలాగే దేశంలో కూడా ప్రత్యేక పార్లమెంట్ సెషన్ పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ప్రత్యేక సెషన్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి. రైట్ మదర్, థ్యాంక్ యూ.